ఈరోజు పీవీఎస్కే కుకింగ్లో మిరియాల మురుకులు చేసుకునే విధానం చూస్తాం. శనగపిండి ఒక కప్పు తీసుకున్నాను, 200 గ్రాముల దాకా ఉంటుంది. అరకప్పు నూనె తీసుకున్నాను, రీఫైండ్ ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు. అరకప్పు నీళ్లు పోస్తున్నాను మిక్సీలో. అరకప్పు నూనె, అరకప్పు నీళ్లు, బేకింగ్ పౌడర్ కొంచెం వేస్తున్నాను దీంట్లో. బేకింగ్ పౌడర్ వేసి ఇప్పుడు మిక్సీ తిప్పుకుందాము. ఇలా వసద్ది, రెండు కలిపి మిక్సీలో తిప్పితే ఇలాగా వసద్ది. బేకింగ్ పౌడరు, నూనె, నీళ్ళు. ఇప్పుడు పిండిలో వామ్ వేస్తున్నాను నలిపి. ఒక స్పూను మిరియాలు వేస్తున్నాను. ఇప్పుడు కలుపుకుందాము. ఇప్పుడు మనం మిక్సీలో తిప్పుకున్న నీళ్ళు వేసి కలుపుకున్నాము. కొంచెం గట్టిగా కలుపుకోవాలి, మరి నీళ్ళు కలుపుకోకూడదు. సాల్ట్ వేస్తున్నాను కొంచెము. సాల్ట్ వేసి బాగా కలుపుకొని ఇప్పుడు మిక్సీలో నీళ్ళు పోసుకుంటున్నాను. అరకప్పు వేసుకోవాలి. ఇప్పుడు 2 కప్పులు దాకా ఉంటుంది శనగపిండి. నాకైతే ఈ నీళ్ళు సరిపోయినాయి. చూసుకొని వేసుకోండి చేసుకునేటప్పుడు. నేను కలుపుతున్నాను చూడు, అలాగే కలపాలి. బాగా కలుపుకొని మన మురుకుల పిండిలాగా కొంచెం గట్టిగానే చేసుకోవాలి, మరి లూజ్ చేసుకోకూడదు. ఈ మురుకులే మిరియాల మురుకులు అంటారు. ఉత్త శనగపిండితో చాలా బాగుంటాయి, కరకరలాడుతూ బాగుంటాయి. ఇలా కలుపుకోవాలి. దీన్ని ఒక ఆయిల్ కవర్ అయినా పాల కవర్ అయినా అందులో వేసుకున్నాము. నేను ఆయిల్ కవర్లో వేస్తున్నాను. ఇందులో వేసుకోవాలి ఇదంతా ఎత్తి. దీన్ని బాగా కోన్ లాగా చేసుకోవాలి. ఒక మూలక రావాలి అంతా ఇలాగ చేసుకోవాలి. ఇలా పట్టుకోవచ్చు, లబ్బర్ అయినా వేసుకోవచ్చు, పట్టుకోలేకపోతే ఒక క్లిప్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా కొసని కట్ చేసుకోవాలి. మరి సన్నగా కాకుండా కొద్దిగా లావుగా పిండి వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాండిల్లో ఆయిల్ పోసుకొని హీట్ అయ్యాక ఇలాగా జిలేబీ చుట్టుకున్నట్టు ఇట్లా చుట్టుకోవాలి. చుట్టుకోవాలి. ఇవి చాలా బాగుంటాయి, కరకరలాడుతూ నిల్వ కూడా ఉంటాయి. 10 రోజుల దాకా నిల్వ ఉంటాయి ఇవి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. పీవీఎస్కే కుకింగ్కి సబ్స్క్రైబ్ కొట్టండి. స్మూత్గా చాలా బాగుంటాయి ఇవి. ఒకసారి చేసుకొని చూడండి. శనగపిండి, మిరియాలు, వాము మురుకులు ఇవి, లావు మురుకులు. కరకరలాడుతూ చాలా బాగా చూడంగానే తెలుస్తుంది కరకరలాడుతూ ఉంటాయని. ఇలాగే ట్రై చేయండి మీరు. అంతే, రెడీ మురుకులు.